హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ జ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా 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 బాగున్నానండి. ఇంకా ఇదైతే మార్నింగ్ టైం అండి. ఇక్కడైతే నేను టీ పెట్టేసుకున్నాను. ఇంకా కిందికి వెళ్ళేసి ఇంకా నేను కింద పనంతా కూడా పూర్తి చేసుకొని ఇంకా ఇందాకే పైకి వచ్చేసానండి. ఇంకా బ్రష్ చేసుకున్న వెంటనే నేనైతే ముందు హాట్ వాటర్ అయితే ఒక 2 గ్లాస్ తాగేస్తానండి. ఇంకా హాట్ వాటర్ తాగాక ఇక్కడ నేనైతే టీ పెట్టేసుకున్నాను. అలాగే సింక్లో కూడా గిన్నెలు ఉన్నాయండి. ఇంకా గిన్నెలు అయితే ఇంకా మా పాప స్కూల్కి వెళ్ళాక మా వారు బయలుదేరాక ఇంకా పనులన్నీ చేసుకోవాలన్నమాట. ఇంక ఇక్కడైతే నేను ఇంట్లోకి రాగానే డోర్లు అయితే పెట్టేస్తున్నానండి. ఇంకా ఈ మధ్య ఏంటంటే మాకు ఇంకా వర్షం ఫుల్గా పడుతుంది. వర్షంతో పాటు ఇంకా కోతులు బాగా వస్తున్నాయండి. ఇంకా మా ఏరియాలోకి అయితే కోతులు చాలా ఉన్నాయన్నమాట. అవి ఎక్కడి నుండి వస్తున్నాయో ఏమోనండి, చాలా కోతులు వస్తున్నాయి. కొంచెం డోర్ ఓపెన్ చేసామంటే ఇంకా అవి డైరెక్ట్గా ఇంట్లోకే వచ్చేస్తున్నాయండి. ఇంకా ఏ ఉంటే అవి తీసుకొని బయటకు వెళ్ళిపోతున్నాయి అన్నమాట. ఇంక ఇక్కడైతే చూసారు కదా, బయట అయితే ఫుల్గా వర్షం పడుతుందండి. ఇంకా ఇది మార్నింగ్ టైము. ఇంకా టైం అయితే ఇప్పుడు 6 అలా అవుతుందండి. 6:15 ఏమో అవుతుంది కావచ్చు. ఇంకా నేనైతే ఇలా బయటకు వచ్చేసి ఇంక ఇక్కడ వీడియో షూట్ చేసుకుంటూ టీ అయితే తాగేశానండి. ఇంకా వెదర్ మాత్రం చల్లగా ఉంది. ఇలా చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా టీ తాగుతుంటే చాలా బాగుంటుందండి. ఇంకా మార్నింగ్ కదా, ఇంకా పక్షులు అయితే బాగా తిరుగుతున్నాయండి. ఇంక ఇక్కడ మాకు ఏమంటారు, సీలింగ్ దగ్గర పిట్లు అయితే గూడు పెట్టేశాయండి. ఇంకా పక్షులు అయితే మార్నింగ్ ఫుల్ గోల ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడ నేనైతే టీవీ పెట్టేశానండి. నాకేంటంటే ఇంకా మా వారు ఇంకా మా పాప ఇందాకే లేచారు వాళ్ళు. ఇంకా నాకు ఏదో ఒక ఇంట్లో శబ్దం ఉండాలనేసి నేను మార్నింగ్ లేవగానే ముందు టీవీ పెట్టేస్తానండి. ఇంకా టీవీలో అవి ఇవి వింటూ ఇంకా పని చేసుకుంటానన్నమాట. ఇంకా కిచెన్లో చూసారు కదా, అక్కడే ఉన్నాయి. ఇంకా స్టవ్ అయితే వెలిగించానన్నమాట ఇందాకే. ఇంకా వంట కూడా స్టార్ట్ చేశానండి. ఒక పక్కన కుక్కర్లో పప్పు వేశానండి. ఇంకా ఈరోజు మా పాపకి టమాటా పప్పు చేస్తున్నానన్నమాట స్కూల్కి. తను ఈ మధ్య చాలా రోజుల నుంచి అడుగుతుంది, తనకి ఇష్టం కూడా. ఇంకో పక్క కుక్కర్లో టమాటా పప్పు రెడీ అవుతుంది. అలాగే రైస్ కూడా పెట్టేశానండి. ఇంకా ఈరోజు టిఫిన్ అయితే ఏమీ చేయడం లేదు. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పిండి ఉందండి. దోశల కోసం పిండి అయితే ఉందన్నమాట. చేస్తానంటే మా పాప వద్దనేసింది. ఇంకా నేను వేడివేడిగా పప్పుతో తినేస్తాను, అన్నం తినేస్తానని చెప్పింది. అలాగే ఇంకా ఈరోజు మా పాపకి లంచ్ బాక్స్లోకి ఆమ్లెట్ కూడా పెట్టిస్తున్నాను అన్నమాట. అంటే వట్టి పప్పుతో పిల్లలు సరిగ్గా తినరు కదా. ఇంక ఇక్కడ ఆమ్లెట్ అయితే నేను వేయడం లేదండి, మా పాపే వేస్తుంది. తను చాలా బాగా చేస్తుందండి. అప్పుడప్పుడు చేసే వంటలైనా కూడా చక్కగా చేస్తుంది అన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి. టమాటా కర్రీ చేస్తుంది. అలాగే ఏవైనా సింపుల్గా ఆలు ఫ్రై కానివ్వండి, అలాంటివి చేస్తుంది అన్నమాట. అలాగే మా పాపకైతే ఆమ్లెట్ అయితే బాక్స్లో పెట్టించేసాను. తను కొంచెం తినేసింది. తను రైస్తో తిందన్నమాట మార్నింగ్ టైమే. ఇంకా ఇదైతే పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా ఇందులో వచ్చేసి అయితే 2 డేస్ నేను చేసిన వర్క్ అంతా ఉంటుందండి. ఇంకా ఇదైతే ఈవినింగ్ టైం అన్నమాట. ఈవినింగ్ టైం గిన్నెలన్నీ కూడా తోమేసుకున్నానండి. మార్నింగ్ కొన్ని గిన్నెలు ఉన్నాయి కదా, ఇంకా అవన్నీ కూడా అలాగే సింక్లో వదిలేసానండి. ఇంకా అన్నీ ఒకసారి తోమేద్దాంలే అనేసి ఇంకా స్టవ్ అంతా కూడా నీట్గా తుడిచేసుకున్నాను. ఇక్కడ చూసారు కదా, గ్రానైట్ అంతా నీట్గా తుడిచేసానండి. ఇంకా మార్నింగ్ చేసిన వంట అవన్నీ ఉంటాయి కదా, మనం వండుకున్న గిన్నెలు, వంట చేసినవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇలా సైడ్కు పెట్టేసుకుంటానన్నమాట. ఇంక ఇక్కడ స్టవ్ అంతా కూడా నీట్గా తుడిచేసుకున్నాను. అలాగే గ్రానైట్ అంతా కూడా చక్కగా తుడిచేసానండి. ఇంకా నైట్ వంట చేయడానికి బాగుంటుంది కదా, ఫ్రెష్గా ఉంటుంది అనేసి. సో ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ అయితే డైలీ మనకి ఈ పనులు అయితే రొటీన్గా ఉండేవే కదా అండి మన ఆడవాళ్ళకైతే. ఇంకా ఈవినింగ్ టైం కూడా ఇల్లంతా ఊడ్చేసాను. ఇంకా డైనింగ్ టేబుల్ కూడా ఆఫ్టర్నూనే తుడిచేసానండి. సో ఇంక ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇంకా నేను ఆ రోజు మార్నింగ్ టు ఈవినింగ్ అలా కొద్దిగానే వీడియో అయితే షూట్ చేశానన్నమాట. ఇది నెక్స్ట్ డే రోజు మార్నింగ్ అండి. ఇంకా ఈరోజైతే మా లంచ్ వచ్చేసి బోడకాకరకాయ చేశానండి. బోడకాకరకాయ ఫ్రై చేశాను. ఇంకా మా పాపకి లంచ్ బాక్స్ పెట్టించి తను స్కూల్కి వెళ్ళిపోయింది. మా వారు కూడా ఇందాకే బయటికి వెళ్ళారండి. ఇంకా ఈరోజైతే నాకు పని చాలా లేట్ అయిందండి. ఇంక ఇక్కడైతే నేను దుప్పట్లన్నీ కూడా నీట్గా దులిపేసి మడత పెట్టేస్తున్నానండి. ఇంకా నాకు మార్నింగ్ చేసే రోజు చేస్తానండి, ఒక్కో రోజు కుదరదు కదా. ఇంకా ఫాస్ట్గా వంట చేయడం, మనం ఒక
10 మినిట్స్ నిద్ర లేట్గా లేచినా కూడా మనకి ఏంటోనండి పని చాలా లేట్గా అయినట్టే అనిపిస్తుంది. మనం రోజు నిద్ర లేచే టైంకి లేస్తేనే పనులు చాలా ఫాస్ట్గా అయిపోతాయి అని నాకు అనిపిస్తుందండి. కొద్దిగా లేటు లేసినా కూడా ఇంకా పనులు అయితే చాలా హడావుడిగానే అయిపోతాయి అన్నమాట. ఇంక ఇక్కడైతే బెడ్షీట్స్ ఇవన్నీ కూడా నీట్గా దులిపేసి ఇంకా నేనైతే ఇక్కడ నీట్గా బెడ్ అంతా కూడా సరి చేస్తున్నానండి. ఇంకా డైలీ రొటీన్గా ఇంకా ఇదైతే నేను డైలీ మార్నింగే చేస్తానండి. ఇంకా నేను బ్రష్ చేసుకున్న తర్వాత మా వారు బయటికి వెళ్తారు కదా, ఇంకా తను అలా అటు బాల్కనీ సైడ్ వెళ్ళినప్పుడే ఇంకా నేను ఫాస్ట్గా ఇదంతా కూడా క్లీన్ చేసేస్తాను అన్నమాట. ఇంక ఇక్కడైతే ఉతకాల్సిన బట్టలన్నీ కూడా ఒక పక్కన వేస్తున్నానండి. ఇంకా మా వారి ప్యాంట్ జేబులో ఏమైనా ఉన్నాయా అని చూస్తున్నాను. అందులో ఏమీ ఉండవండి, ఎక్కువగా అన్నీ ఇప్పుడు ఫోన్పేలోనే ఉంటాయి కదా, డబ్బులు అయితే ఏమీ ఉండవులే, కానీ ఏమైనా పేపర్స్ లాంటివి ఉంటాయి కదా, అప్పుడప్పుడు మా వారు అందులో కార్కి అందులోనే వదిలేస్తారన్నమాట. ఇంకా తను లోకల్లో ఉన్నప్పుడు స్కూటీతో బయలుదేరుతాడు బయటికి. ఇంకా స్కూటీ తీసుకెళ్ళినప్పుడు కార్ కీలు అయితే జేబులోనే వదిలేసుకుంటారండి. అలా అప్పుడప్పుడు మర్చిపోతాడన్నమాట. ఇంక ఇక్కడైతే నేను బెడ్రూమ్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. ఈ పని అయిపోయిందంటే ఇంకొకసారి ఇల్లంతా కూడా నీట్గా చేసుకోవడం, ఈ పనులు స్టార్ట్ చేసుకుంటే బాగుంటుందనేసి ఇంక ఇక్కడ నేను ఇందాకే సోపాలన్నీ కూడా దులిపేశానండి. అందులో ఉన్న డస్ట్ అంతా వెళ్ళిపోతుంది కదా, సోపాలు దులిపేశాకే సోఫా కవర్లన్నీ నీట్గా సర్దుకున్న తర్వాత ఇల్లు అయితే ఊడుస్తానండి. ఆ పిల్లోస్ అన్నీ కూడా చక్కగా నీట్గా సర్ది పెట్టేసుకున్నాను. ఇంకా నైట్ అయితే ఇంకా ఎక్కడోళ్ళం అక్కడే కింద అలా పడుకొని టీవీ చూస్తూ ఉంటాం కాబట్టి పిల్లోస్ అన్నీ కూడా ఎక్కడక్కడ చిందరవందరగా పడిపోయి ఉంటాయండి. ఇంకా నేను ఇవన్నీ కూడా సర్దుకొని ఇల్లు అయితే ఊడ్చేస్తున్నాను. ఇప్పుడు ఇంకా వర్షాకాలం కాబట్టి సోఫాలో కూడా ఏమంత పెద్దగా డస్ట్ ఉండడం లేదండి. మనకి వర్షాకాలం అయినా చలికాలం అయినా పెద్దగా డస్ట్ ఉండదు. ఎండాకాలంలో ఏంటంటే ఎక్కువగా దుమ్ము వస్తుందండి. ఇంకా మా హౌస్ వచ్చేసి మరీ మెయిన్ రోడ్కి ఉంటుందండి. మెయిన్ రోడ్ కాబట్టి ఇంకా చాలా వెహికల్స్ అవి వెళ్తాయి కాబట్టి దుమ్ము ఎక్కువగా ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటుంది. దాదాపుగా ఒక 2-3 డేస్కి ఒకసారి కూడా ఇల్లంతా దులిపేసుకోవడము, బూజు దులుపుకోవడము, అలాగే కబోర్డ్స్ అన్నీ కూడా నీట్గా క్లాత్తో క్లీన్ చేసుకోవడం, అలా చేస్తేనే నీట్గా ఉంటుందండి. లేదంటే అసలు ఇంకా ఇల్లు చూస్తే మాత్రం కొత్త వాళ్ళు ఎన్ని నెలలు అవుతుందో దుమ్ము దులుపుకోక అన్నట్టయితే ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ నిజం చెప్పాలి అంటే మెయిన్ రోడ్కి ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుందండి. మెయిన్ రోడ్కి ఉంటే బాగుంటుంది, మనకి బయటకి వెళ్ళినా చూసినా చాలా ప్రశాంతంగా, అంటే మనకు ఒంటరిగా ఉన్నామన్న ఫీల్ రాకుండా మనకి ఎవరు మన కబుర్లు చెప్పడానికి ఎవరు ఉన్నా లేకపోయినా మనం అలా కాసేపు బయటికి వెళ్ళి నిల్చున్నామంటే మనకి ఎంతోమంది కనిపిస్తారు కాబట్టి మనం లోగా ఫీల్ అవ్వము. కానీ ఇలాంటి డస్ట్ విషయానికి వస్తే మాత్రం మెయిన్ రోడ్కి ఉంటే చాలా ఇబ్బందేనండి. సో ఇంకా లోపల గల్లీలో ఉండే హౌస్కి మన మెయిన్ రోడ్కి ఉండే హౌస్కి ఇదే చాలా తేడా అండి. కానీ లోపలికి హౌజెస్ ఉన్న వాళ్ళకి ఇంకా బయట ప్రపంచం ఇదంతా ఏమీ కనిపించదు కదా, వాళ్ళు వాళ్ళ లైన్లో ఉన్న కొన్ని ఇండ్ల వరకే వాళ్ళు ఒకరికొకరు కనిపిస్తారు అంతే. సో నేనైతే ఇక్కడ ఇల్లంతా కూడా ఊడ్చేసుకున్నాను. మళ్ళీ ఇంకా మార్నింగ్ వంట చేసిన గిన్నెలు ఉంటాయి కదా, ఇంకా అవన్నీ కూడా సర్దుకుంటున్నానండి. ఇంకా ఈరోజైతే మార్నింగ్ నేను బోడకాకరకాయ ఫ్రై చేశానండి. సో ఇంకా అందులోకి పచ్చి పులుసు కూడా చేశానండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. పచ్చి పులుసు చాలా కర్రీస్లోకి చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. మనము ఒక్కసారి అలవాటు అయ్యామనుకోండి, అసలు ఇంకా మనము పచ్చి పులుసు లేకుండా అసలు తినలేమండి. ఈ మధ్య ఏంటో మా ఇంట్లో అలాగే చాలా అలవాటు పడిపోయాము. ప్రతి కర్రీలో కూడానండి పచ్చి పులుసు వేసుకోవడం అలవాటు అయిపోయిందన్నమాట ఈ మధ్యలో. సో నేనైతే ఇక్కడ ఈవినింగ్ నేను దొండకాయ కర్రీ చేశానండి. దొండకాయ కర్రీ ఉంది కదా అనేసి దాన్ని కాస్త వేడి చేస్తున్నాను. అది చాలా బాగుందండి, టేస్ట్ బాగా కుదిరింది. మనకి ఇప్పుడు ఎక్కువగా దొండకాయలు కాస్తాయి కదా మన చెట్లకి. ఇంకా ఇవైతే మాకు తెలిసిన వాళ్ళు, మా దగ్గర ఫ్రెండ్స్ ఉంటారండి, మాకు తెలిసిన వాళ్ళైతే తీసుకొచ్చి ఇచ్చారన్నమాట. వాళ్ళకి దొండకాయలు బాగా కాస్తున్నాయని ఇంకా మాకైతే తీసుకొచ్చి ఇచ్చారు కొన్ని. నేను నిన్న నైట్ అయితే దొండకాయ కర్రీ చేశాను, చాలా టేస్ట్గా ఉందండి. ఇంకా మా వారికి పెద్దగా నచ్చదు, వాళ్ళు తినర్లే కానీ నేను తినేస్తాననేసి వేడి చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ స్టవ్ అంతా కూడా నీట్గా తుడుస్తున్నానండి. ఇంకా స్టవ్ వేడిగా ఉంది కదా, మరీ వేడిగా ఉన్నప్పుడైతే ఎలాంటి స్ప్రేలు చేయనండి. అసలు పచ్చి అంటే ఏమంటారు, పదనతో వాటర్ చల్లి మాత్రం అసలు తుడవకూడదండి. ఇలాంటి మనకి గ్లాస్ కదా, గ్లాస్ ఉంది కాబట్టి స్టవ్కి అవి పగిలిపోతుందని అంటారండి. సో అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలా ఎక్కడ జరిగిందైతే చూపించలేదు, కానీ చెప్పినప్పుడైతే కొన్ని వినడం బెటరే కదా, జరిగాక బాధపడడం కంటే. నేనైతే కొంచెం స్టవ్ అయితే చల్లబడ్డ తర్వాతే ఒకసారి స్ప్రే అంతా చేసి నీట్గా తుడుస్తానండి.
ఇంకా వేడిగా ఉన్నప్పుడైతే అస్సలు తుడవను. ఎంత డర్టీగా ఉన్నా కూడా కాసేపు అయినాక చేద్దాంలే అనేసి అయితే అలాగే వదిలేస్తానండి. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు చేయొద్దు. సో మన జాగ్రత్తలో మనం ఉండడం కరెక్టే కదండి, జాగ్రత్తగా ఉండాలి. ఇంక ఇక్కడ స్టవ్ అంతా కూడా నీట్గా తుడిచేస్తున్నాను. ఈ పని అయిపోయిందంటే ఇంకా నేను టిఫిన్ అది చేయలేదండి ఈరోజు. ఇంకా టిఫిన్ చేయాలి. ఈరోజు ఏంటంటే టీలో ఏమైనా తిన్నామంటే అస్సలు ఇంకా ఆకలి అవ్వదు కదా, టిఫిన్ కూడా చేయాలనిపించదు. ఈ మధ్యలో మిక్చర్ చేశామండి, అంటే అటుకులు పోపు వేసాను అన్నమాట. ఇంకా ఇంట్లో ఏవైనా ఒకటి ఉండాలి కదా తినాలనిపించినప్పుడు అనేసి ఇంకా ఈ మధ్యలో అయితే అటుకులు పోపు వేశాను. నేనైతే అవి టీ తాగేటప్పుడు తినేసానండి. ఇంకా టీ తాగినప్పుడు తింటాం కాబట్టి ఇంకా మనకి టిఫిన్ లాగా ఏ పెద్దగా అవసరం ఉండదండి, అసలు ఆకలే వేయదు. అటుకులు తిన్నామంటే అస్సలు ఆకలి వేయదండి. ఇంక ఇక్కడైతే సింక్లో కొన్ని గిన్నెలు ఉన్నాయి, ఇంకా నేను అవి కూడా తోమేసుకోవాలండి. అవి తోమేస్తే నాకు కూడా పని అయిపోతుంది. ఇంకా హౌస్ అంతా కూడా నీట్గా ఊడ్ చేసుకోవడము ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఈ రోజైతే హౌస్ ఏం తుడవడం లేదండి, జస్ట్ పూజ రూమ్ వరకే తుడిచేసి ఇంకా నేనైతే పూజ చేసుకుంటాను. ఇంకా ఇప్పుడు టైం అయితే 11 అవుతుందండి. చూసారు కదా నా పనులన్నీ పూర్తయ్యేసరికి ఇంత టైం అవుతుందండి. అప్పటికి నేను మరీ ఫాస్ట్గానే చేస్తానండి, అస్సలు స్లోగా ఏ పనులు చేయను, ఫాస్ట్గా చేస్తాను. అయినా కూడా ఇంకా మనకి ఇంత పెద్ద హౌస్ కాబట్టి మన ఇల్లు ఎంత ఉంటే మన పని అంత ఉంటుందండి. నిజం చెప్పాలి అంటే చిన్న ఇల్లు ఉన్న వాళ్ళకి కొంచెం పని ఉంటుంది, పెద్దగా హౌస్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా పని ఉంటుంది. సో ఇంకా పని అయితే మన పని మనం చేసుకోవడం తప్పేం లేదు కదా అండి. సో నేనైతే అలాగే అనుకుంటాను. ఎంత లేట్ అయినా పర్లేదండి, మన హౌస్ మనం నీట్గా పెట్టుకున్న తర్వాతే అన్ని పనులు చక్కగా చేసుకోవచ్చు. ఒక దాని వెంట ఒకటి చేసుకోవాలండి, ఎలాంటి టెన్షన్ పడకుండా నెమ్మదిగా చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది. హౌస్ అంతా కూడా నీట్గా ఉంది కదా, మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా చూస్తున్న వాళ్ళు. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయడం అయితే మర్చిపో